హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు మనము కొబ్బరి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో పూజలు పండగలు ఉన్నప్పుడు కానీ, స్పెషల్ ఒకేషన్స్లో కానీ, ఇంట్లో ఎక్కువ కొబ్బరి చిప్పలు మిగిలిపోయినప్పుడు కానీ ఈ రెసిపీ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 4 రోజులు తినడానికి ఇంట్లో మనకి ఉంటాయి. అండ్ ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సులువు. ముందుగా ఒక బేసిన్లో మనము ఒక అరకప్పు మైదా పిండి, ఒక పావు కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దీనికి ఒక ½ టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెల్లిగా పిండిని కలుపుకుందాం. మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా పిండిని చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకుందాం. దీని మీద ఒక టీ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ బాగా పట్టేటట్టు దాన్ని కలుపుకుందాం. ఒకసారి ఆయిల్ పట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇంకొక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఒక అరచిప్ప కొబ్బరిని బాగా మెత్తగా ముక్కలు లేకుండా చూస్తున్నారు కదా ఇలాగా మిక్సీ చేసుకుని అది ఆ గిన్నెలో వేసుకుందాం. దీనికి ఓ 1/4 కప్పు బెల్లం కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకుని ముందర బెల్లం కరిగే వరకు వదలకుండా కలుపుకోవాలి. ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు మరి గట్టిగా పూర్ణం గట్టిగా అవ్వకుండా సన్న సగం మీద ఉడకనిద్దాం. దానికి ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని కరిగిన తర్వాత చూస్తున్నారు కదా, స్టిల్ ఇది ఇంకా వాటరీగానే ఉంది, మరి అంత గట్టిగా అయిపోలేదు. దీన్ని మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందాం. ఒక 1 అవర్ ఇది చల్లారాలి, పూర్ణం చల్లారాలి. అండ్ మనం కలిపిన మైదా పిండి నానాలి. నానిన తర్వాత తీసి దాన్ని బాగా పిండిని మర్దనా చేసుకోవాలి. మనం ఎంత మర్దనా చేసి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మన బొబ్బట్లు అంత చక్కగా స్ప్రెడ్ అవుతాయి. అలాగే ఆ కొబ్బరి పూర్ణాన్ని 6 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని చక్కగా ఉండలు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 6 ఉండలు చేసి పెట్టుకున్నాను. నేను ఇచ్చిన క్వాంటిటీస్కి 6 బొబ్బట్లు వస్తాయి. నేను క్వాంటిటీ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఇగో ఈ 6 ఉండలు. అలాగే మన మైదా పిండి తోపుని కూడా 6 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకటి తీసుకుని అరచేతిలో నెయ్యి రాసుకుని దాని మీద ఇలా వెడల్పుగా అయ్యేటట్టు పిండిని సాగదీయాలి. సాగిన తర్వాత దాని మధ్యలో పూర్ణాన్ని పెట్టి అన్ని వైపుల నుంచి స్లోగా క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఫుల్గా పూర్ణాన్ని చక్కగా క్లోజ్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా క్లోజ్ చేసుకుంటే అంత ఈజీగా మనం ఒత్తినప్పుడు ఉంటుంది. అండ్ పూర్ణం బయటకు కూడా రాదు. చూస్తున్నారు కదా, ఉండేలా తయారైంది. ఇలా 6 ఉండల్ని చేసి పెట్టుకున్నాను. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మీడియం హీట్లో ఆన్ చేసుకుని ఇంకో పక్కన ఒక బేకింగ్ షీట్ తీసుకుని దానికి బాగా ఒత్తుగా నెయ్యి రాసుకుని దాని మీద ఉండ పెట్టుకుని స్లోగా అన్ని వైపుల నుంచి ఒత్తుకుంటూ రావాలి. ఇలా మెల్లిగా ఒత్తుకుంటూ దాన్ని మొత్తం బేకింగ్ షీట్ సరిపెట్టేటట్టుగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, గుండ్రంగా చక్కగా వచ్చాయి. నేను దీన్ని అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అరిటాకు అవైలబిలిటీ లేనందువల్ల నేను బేకింగ్ షీట్ యూస్ చేసుకున్నాను. సో మెల్లిగా ఆ బొబ్బట్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెనం మీద వేసుకుని మెల్లిగా బేకింగ్ షీట్ని తీసేసేయాలి. ఒక పక్కన ఇది పెనం మీద కాలుతున్నప్పుడు మనము రెండోది ఒత్తుకోవడం మొదలు పెట్టచ్చు. కొంచెం చేయగా అలవాటు అవ్వడం వల్ల అది మనకి
పర్ఫెక్షన్ అన్నది వస్తుంది. మనం రెండు వైపులా బాగా కాగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి దాన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొంగుతాయి. లోపలంతా లేయర్గా ఉండి పల్చగా చక్కగా కమ్మగా ఉంటాయి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత వాటిని ప్లేటింగ్ చేసుకోవాలి. ప్లేటింగ్ చేసుకునేప్పుడు ఒక్కొక్క దాని మీద ఒకటి పెట్టుకుని చక్కగా ఒక అర టీ స్పూను వేడివేడి నెయ్యి వేసి పెట్టుకోవాలి. ఇవి తినడానికి రుచిగా ఉంటాయి, కొన్ని రోజులు నిలవ కూడా ఉంటాయి. I hope you enjoyed watching this video. Please subscribe. Thank you.